అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బ్రేకింగ్ న్యూస్. యుద్ధం మరింత ముదురుతోంది. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధ వాతావరణం మరింత ముదురుతోంది. ఇరాన్ మద్దతు గల హిజ్బుల్లాపై దాడులకు తెగబడింది ఇజ్రాయెల్. వందలాది క్షిపణులతో అటాక్ చేస్తోంది ఇజ్రాయెల్. మరోవైపు ఉత్తర ఇజ్రాయెల్ను లక్ష్యంగా చేసుకొని హిజ్బుల్లా దాడులకు ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇజ్రాయెల్పై రాకెట్ డ్రోన్లతో హిజ్బుల్లా దాడికి పాల్పడింది. పరస్పర దాడులతో ఆకాశంలో భయానక దృశ్యాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఒకసారి ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. హిజ్బుల్లా ఇజ్రాయెల్ సైన్యానికి మధ్య జరుగుతున్న దాడిని హిజ్బుల్లా ఇజ్రాయెల్ వైపు రాకెట్లతో విరుచుకుపడుతోంది. హిజ్బుల్లా స్థావరాలపై కూడా ఇజ్రాయెల్ రాకెట్లను ప్రయోగిస్తూ ఉండడంతో ఆకాశంలో ఇరు వర్గాలకు చెందిన రాకెట్లతో ఆకాశం అంతా కూడా భయానకంగా మనకి కనిపిస్తోంది. ఎంత భయానకంగా ఉందో మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఈ రాకెట్లు పడిన చోట, బాంబులు పడిన చోట పరిస్థితి చాలా దయనీయంగా మారుతుంది. కుప్పలుగా శవాల కుప్పలుగా అక్కడ కనిపిస్తున్నాయి. పరస్పర దాడులతో ఆకాశంలో భయానక దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఇజ్రాయెల్పై దాడికి హిజ్బుల్లా ముందే ప్లాన్ చేసింది. హిజ్బుల్లా దాడి ప్లాన్ను ఇజ్రాయెల్ పసిగట్టింది. వెంటనే ఊహించని రీతిలో ఇజ్రాయెల్ హిజ్బుల్లాపై రాకెట్ల వర్షాన్ని కురిపించింది. ఊహించని రీతిలో ఉదయం నుంచే హిజ్బుల్లాపై క్షిపణులతో అటాక్కు పాల్పడుతోంది. హిజ్బుల్లా ఆయుధ కేంద్రాలను టార్గెట్ చేసింది ఇజ్రాయెల్. ఆ తర్వాత దాడులను ప్రారంభించింది హిజ్బుల్లా. ఉత్తర ఇజ్రాయెల్లో 150 రాకెట్లను హిజ్బుల్లా పేల్చేసింది. యుద్ధ నేపథ్యంలో ఇజ్రాయెల్లో విమాన సేవలను కూడా నిలిపివేశారు. దాడులను స్వీయ రక్షణ చర్యలుగా ఇజ్రాయెల్ అభివర్ణిస్తోంది. మాపై దాడులకు హిజ్బుల్లా ప్లాన్ చేసింది కాబట్టి ముందస్తుగా చూస్తున్నాం ఆర్టీవీ స్క్రీన్ పైన. హిజ్బుల్లా వైపు నుంచి రాకెట్లు వస్తూ ఉన్నాయి. ఇజ్రాయెల్ కూడా రాకెట్లను ప్రయోగిస్తోంది. ఈ అటువైపు నుంచి ఇటువైపు నుంచి వచ్చే రాకెట్ దాడులతో మొత్తం ఆకాశం అంతా కూడా భయానకంగా కనిపిస్తోంది. ఎక్కడ తమపై పడుతుందోనని సామాన్య ప్రజలు కూడా భయభ్రాంతులను వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికీ గాజాలో శవాల కుప్పలుగా కనిపిస్తూ ఉంది. ఆహారం తిండి దొరకక వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. ఒకవేళ ఏదైనా సహాయక శిబిరాలకు వెళ్ళి ఆహారం తెచ్చుకోవాలి అన్న శవాల కుప్పల్లో నుంచి నడిచి వెళ్ళి తెచ్చుకోవాల్సిన దయనీయ పరిస్థితి నెలకొంది. ఒకసారి చూడొచ్చు భవనాలు ఎలా నేలమట్టం అయిపోతున్నాయో మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. సెల్ఫ్ డిఫెన్స్లో భాగంగానే ఈ దాడులకు పాల్పడుతున్నామంటూ ఇజ్రాయెల్ చెప్తోంది. వందలాదిగా రాకెట్లు, మిసైల్స్ వచ్చి పడుతూ ఉండటంతో మొత్తం భవనాలు నేలమట్టం అయిపోతున్నాయి. మానవ శరీరాలు తునాతునకలుగా మారిపోతున్నాయి. అసలు శవాలు కుప్పలుగా పడి ఉన్న దృశ్యాలు అక్కడ హృదయ విదారకంగా మనకి కనిపిస్తున్నాయి. హిజ్బుల్లాపై ఇజ్రాయెల్ దాడికి పాల్పడుతున్న దృశ్యాలు మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ఆ దాడి దృశ్యాలను కూడా ఇటు ఇజ్రాయెల్ రిలీజ్ చేస్తోంది. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య పరిస్థితులు ముదురుతూ ఉన్నాయి. ఇరాన్ మద్దతు గల హిజ్బుల్లాపై ఇజ్రాయెల్ దాడులకు తెగబడుతోంది. ఈ ఉదయం దాడులను స్టార్ట్ చేసింది. దీంతో ఇరాన్ కూడా ఈ చర్యలను చాలా సీరియస్ గా తీసుకున్నామని చెప్తోంది. వందలాది క్షిపణులతో అటాక్ చేస్తున్న దృశ్యాలు మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. మరోవైపు ఉత్తర ఇజ్రాయెల్ను లక్ష్యంగా చేసుకుని హిజ్బుల్లా కూడా రాకెట్ దాడులకు పాల్పడుతోంది. ఇజ్రాయెల్పై డ్రోన్లు, రాకెట్లతో హిజ్బుల్లా దాడికి పాల్పడుతున్న దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. ఈ పరస్పర దాడులతో ఆకాశంలో భయానక దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఇజ్రాయెల్పై దాడికి హిజ్బుల్లా ముందే ప్లాన్ చేసింది. ఇజ్రాయెల్పై దాడి చేయాలి అని ఇజ్రాయెల్ కనిపెట్టింది. ఇజ్రాయెల్పై దాడికి హిజ్బుల్లా పాల్పడుతోంది అనే విషయాన్ని ఇజ్రాయెల్ ముందుగానే కనిపెట్టింది. అందుకే హిజ్బుల్లా దాడికి పాల్పడక ముందే ఇజ్రాయెల్ దాడిని స్టార్ట్ చేసింది. వరుసగా రాకెట్ల లాంచర్లతో, మిసైళ్లతో విరుచుకుపడింది. దీన్ని ఇరాన్ కూడా సీరియస్గా తీసుకుంది. హిజ్బుల్లా దాడి ప్లాన్ ముందుగానే పసిగట్టి ఇది సెల్ఫ్ డిఫెన్స్లోనే ఈ దాడి చేస్తున్నామని చెప్తోంది. ఊహించని రీతిలో ఉదయం నుంచే హిజ్బుల్లాపై క్షిపణులతో అటాక్ చేస్తోంది. హిజ్బుల్లా ఆయుధ కేంద్రాలను టార్గెట్ చేసుకుని ఇజ్రాయెల్ ఈ దాడులకు పాల్పడింది. ఆ తర్వాత హిజ్బుల్లా కూడా దాడులను ప్రారంభించింది. ఉత్తర ఇజ్రాయెల్లో 150 రాకెట్లను హిజ్బుల్లా పేల్చివేసింది. ఈ వార్ నేపథ్యంలో ఇజ్రాయెల్లో విమాన సేవలను కూడా నిలిపివేశారు. అయితే ఈ దాడులను సెల్ఫ్ డిఫెన్స్ లో భాగంగా చేస్తున్న దాడులుగా ఇజ్రాయెల్ చెప్తోంది.
ఒకసారి మన ఆ దాడి దృశ్యాలు 4 బాక్సుల్లో చూడొచ్చు. ఎంత భయానకంగా ఉన్నాయో ఆ దాడి దృశ్యాలు. హిజ్బుల్లాకు చెందిన ట్యాంకర్లను కూడా పేల్చివేస్తున్నారు. ఆ ట్యాంకర్లపై రాకెట్లు వచ్చి పడడంతో తుక్కు అయిపోతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. ఎక్కడ చూసినా పెద్ద పెద్ద శబ్దాలు, మంటలు, విధ్వంసమే కనిపిస్తుంది. అయితే ఇదంతా సెల్ఫ్ డిఫెన్స్లో భాగంగా చెప్తున్నారు. హిజ్బుల్లా ట్యాంకర్లపై కూడా రాకెట్లు విరుచుకు పడడంతో అవి తునాతునకలైన దృశ్యాలు మనం ఆ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. హిజ్బుల్లా దాడికి పాల్పడే అవకాశం ఉంది, దాడికి ప్లాన్ చేస్తుందని ముందుగానే పసిగట్టిన ఇజ్రాయెల్ ఈ దాడికి పాల్పడింది. ఇప్పటికే శాంతియుత వాతావరణం నెలకొనాలని ప్రపంచ దేశాలు ఆంక్షిస్తున్నప్పటికీ ఆ దిశగా ఎటువంటి చర్చలు కూడా జరగట్లేదు. ఎటువంటి చర్చలు కూడా ఫలితాన్ని ఇవ్వడం లేదు. ట్యాంకర్లపై బాంబులు పడుతున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. హిజ్బుల్లా ఇజ్రాయెల్పై డ్రోన్లు, రాకెట్లతో విరుచుకుపడుతోంది. వాటిని ఇజ్రాయెల్ తిప్పి కొడుతోంది. ఎక్కడికక్కడ భవనాలను, పెద్ద పెద్ద భవనాలను ఏ విధంగా నేలమట్టం చేస్తుందో మనం చూస్తున్నాం. రాత్రి పగలు అనే తేడా లేకుండా వరుసగా బాంబుల శబ్దాలే అక్కడ మారుమోగుతూ ఉన్నాయి. చిన్నపిల్లలు, వృద్ధుల పరిస్థితి అయితే మరీ మహిళల పరిస్థితి అయితే చాలా దయనీయంగా ఉంది. కనీసం అక్కడ తినటానికి తిండి దొరకని పరిస్థితి అక్కడ కనిపిస్తోంది. గాజాలో అయితే ఏం తిని బతకాలో తెలియదు అని చెప్తున్నారు. కొన్ని చోట్ల మహిళలకు ఎటువంటి ఆహారం దొరకడం లేదు, కేవలం పురుషులకు మాత్రమే ఆహారం దొరుకుతుంది శరణార్థి శిబిరాల్లో. ఇప్పుడు హిజ్బుల్లాపై దాడికి పాల్పడిన నేపథ్యంలో ఇది ఇంకా ఎటువంటి చర్యలకు దారితీసే అవకాశం ఉంటుంది, ఎటువంటి పరిణామాలకు దారితీసే అవకాశం ఉంటుందని భయాన్ని వ్యక్తం చేస్తున్నాయి ప్రపంచ దేశాలు. ఈ దాడితో ఇరాన్ కూడా చాలా సీరియస్గా ఉంది ఇజ్రాయెల్పై. ఇరాన్ మద్దతు గల హిజ్బుల్లాపై దాడులకు ఇజ్రాయెల్ పాల్పడటంతో ఇరాన్ కూడా చాలా సీరియస్గా తీసుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే మాపై హిజ్బుల్లా దాడికి ప్లాన్ చేసింది కాబట్టి సెల్ఫ్ డిఫెన్స్లో భాగంగానే మేము దాడిని తిప్పికొట్టే చర్యలో భాగంగానే ఈ దాడికి పాల్పడ్డామని చెప్తోంది. ఒకసారి ఆకాశంలో చూడొచ్చు, హిజ్బుల్లా వైపు నుంచి ఇజ్రాయెల్ వైపుకు రాకెట్లు దూసుకొస్తున్నాయి, ఇజ్రాయెల్ వైపు నుంచి హిజ్బుల్లా వైపుకు రాకెట్లు దూసుకువెళ్తున్నాయి. అటు నుంచి ఇటు నుంచి అటు వచ్చే రాకెట్లతో ఆకాశ మార్గం అంతా కూడా చాలా భయానకంగా కనిపిస్తుంది. పెద్ద పెద్ద శబ్దాలతో, పెద్ద పెద్ద మంటలతో, పెద్ద పెద్ద విధ్వంస దృశ్యాలు అక్కడ కనిపిస్తూ ఉండటంతో ఇప్పుడు మరోసారి ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.